గౌతమ్ కృష్ణ. రచన మిసెస్ షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. కృష్ణ ఆ సంవత్సరమే కాదు, గడిచిన 3 సంవత్సరాలుగా అతనే యూనివర్సిటీ టాపర్. అతని ఒంటి మీద సాదాసీదా చొక్కా, మాసినట్లుగా ఉన్న ప్యాంటు పాతవే అయినా అతని మొహంలోని వెలుగుతో అవి మెరుస్తున్నట్లుగా ఉన్నాయి. సన్నగా సూటిగా ఉన్న కళ్ళ మీద అతుక్కుపోయినట్లుగా ఉన్న కళ్ళజోడు చూడగానే అతను ఒక స్టూడెంట్లా కన్నా నిరుద్యోగికి నమూనాలాగా ఉన్నాడు. కానీ అతని కంఠంలో ఏదో ప్రత్యేకత ఉంది. అతనిలోని తెలివితేటలని విస్పష్టంగా ప్రకటించే అతని స్వరం అతనికో వరం కాబోలు. అదే ఆ కంఠమే గౌతమ్ లాంటి వాడిని కూడా ఒక్క క్షణం ఆగిపోయేలా చేసింది. ఫ్రెండ్స్, మధ్యలో అంతరాయం కలిగించినందుకు మన్నించండి. మన ముఖ్య అతిథి గారి సందేశం విన్నాక నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మిత్రులారా, మన చీఫ్ గెస్ట్ చెప్పినట్లుగా డబ్బు సంపాదనే ముఖ్యం, అదే మన సక్సెస్కి కొలమానం అన్న మాటని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వ్యాపారం అంటే డబ్బు సంపాదనకి వాడే నిచ్చెన కాదు, అది మనుషుల మధ్య సహజీవనాన్ని పెంచే వంతెన కావాలి. అత్యంత నీతి నిజాయితీలతో నిర్వహించవలసిన వ్యాపారాన్ని ఇలాంటి కొందరు అవినీతిమయం చేసి అపవిత్రం చేస్తున్నారు. మనిషి నిత్యావసరాలని, సెంటిమెంట్లని, బలహీనతలని, చివరికి దేవుడి మీద భక్తిని కూడా ఈరోజు వ్యాపారంగా మార్చేశారు. మన దేశంలో ఒకప్పుడు అత్యంత విలువైన వజ్రాలు, వైఢూర్యాలు పబ్లిక్గా మార్కెట్లో రాసులు పోసి అమ్మారంటే అందుకు కారణం ఆ రోజున మనుషుల్లో ఉన్న నీతి, నిజాయితీ, మనిషికి మనిషి మీద ఉన్న నమ్మకం, మనుషుల్లో స్వార్థం, మోసం, లాభాపేక్ష లేకపోవడం. కానీ ఈరోజు మనం ఆ నమ్మకం, నిజాయితీ వ్యాపారంలో ఎందుకు పోగొట్టుకున్నాం? వస్తువు నాణ్యతలో మోసం, వస్తువు పరిమాణంలో మోసం, తూకంలో మోసం. ఇదంతా మళ్ళీ లాభాపేక్షతోనే జరుగుతుంది. అత్యధిక లాభార్జన కోసం అడ్డదారులు తొక్కడం, అందుకుగాను కొత్త కొత్త నేరాలు చేయడం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆరాటంలో మోసాలు చేయడం ఈనాడు మనిషికి అలవాటుగా మారిపోయింది. ఇది చాలక ఇంకా రాబోయే తరాలకి ఎలాగైనా డబ్బు సంపాదించడమే లక్ష్యం కావాలని, అందుకోసం మనిషి బలహీనతలను వాడుకోమని చెప్పడం ఎంత దురదృష్టం. మాట్లాడుతూనే గౌతమ్ వైపు తిరిగిన కృష్ణ సూటిగా అతన్నే టార్గెట్ చేస్తూ, ఈరోజు వ్యాపార రంగంలో రోల్ మోడల్లా ఉన్న మీరు ఏం చేసైనా డబ్బు సంపాదించడమే వ్యాపార లక్ష్యం అని చెప్పడం తప్పు కాదా? వ్యాపారానికైనా ఉద్యోగానికైనా అసలు ఏ వృత్తికైనా అంతిమ లక్ష్యం సర్వమానవ సౌభ్రాతృత్వం. సమాజంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండడమే వ్యాపార వ్యవస్థ లక్ష్యం కావాలి. అంతేకాని మనుషుల మధ్య దారుణమైన అసూయ, ద్వేషాలు రగిల్చి పోటీతత్వం పెంచి పోషించే వ్యాపారం అవుతుందా? పక్కవాడిని అధఃపాతాళానికి తొక్కేసి మీరు వ్యాపారంలో పైకెదిగిపోయానని, ఏదో సాధించానని విర్రవీకుతున్న మీలాంటి వారు మాకు ఏనాటికి ఆదర్శం కాలేరు. అందుకు నేను ఒప్పుకోను. అలుపు తీర్చుకోవడానికన్నట్లు ఆగాడు కృష్ణ. అప్పటికే గౌతమ్ మొహం ఎర్రగా కందిపోయింది. దవడ ఎముకలు బిగుసుకుంటున్నట్లుగా అతని తెల్లని చెంపల మీద పచ్చని గీతలు కనపడుతున్నాయి. బలవంతంగా పెదాల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటున్నాడు గౌతమ్. చూడు మిస్టర్ కృష్ణ, నీలాంటి యూత్ నీతి నిజాయితీ అంటూ తమ చేతకానితనాన్ని పెంచి పోషించబట్టే మన దేశంలో ఇంకా చాలామందికి డబ్బు విలువ తెలియటం లేదు. ఎందుకంటే నీ ఒంటి మీద ఉన్న బట్టలు నువ్వు సంపాదించినవి కాదు, నువ్వు తొడుక్కున్న చెప్పులు, ఆఖరికి నువ్వు తినే తిండి, ఇవేమీ నువ్వు సంపాదించలేదు. ఈ కాలేజీ దాటి బయటికి వచ్చాక నీకు డబ్బు విలువ, నా మాటల విలువ అర్థమవుతుంది. చివరి మాటలు గౌతమ్ నొక్కి పలకడం కృష్ణ గమనించకపోలేదు. వెంటనే అందుకున్నాడు కృష్ణ. డబ్బు విలువ తెలియడానికి సంపాదన ఉండాల్సిన అవసరం లేదు, సమాజం పట్ల అవగాహన ఉంటే చాలు. నేను నమ్మే సిద్ధాంతం పూజ్య బాపూజీ చెప్పిన సిద్ధాంతం. అదేమిటో తెలుసా? వ్యాపారంలో లాభాపేక్ష పెరిగిన కొద్దీ అది నేరానికి దారితీస్తుంది. ఒక ఉద్యోగస్తుడు లంచం తీసుకోవడం ఎంత నేరమో, వ్యాపారస్తుడు వినియోగదారుణ్ణి మోసం చేయడం కూడా అంతే నేరం. మన లక్ష్యం ఎంత గొప్పగా ఉందో మన ప్రయత్నం, మనం వెళ్లే దారి అంతే పవిత్రంగా ఉండాలి. ఈరోజు సమాజంలో పెరిగిపోతున్న వైట్ కాలర్ నేరాలన్నీ ఈ వ్యాపారాలలో జరుగుతున్న మోసాల పర్యవసానమే. ఆ విషయం నాకంటే మీకే బాగా తెలిసి ఉండాలి. గౌతమ్ లాగానే తను నొక్కి పలికాడు కృష్ణ. గౌతమ్కి ఆ క్షణం మొట్టమొదటిసారిగా ఇబ్బంది అనే ఫీలింగ్ కలిగింది. గాంధీజీ సిద్ధాంతం. అఫ్కోర్స్, గాంధీజీ ఉన్నప్పటి రోజులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆనాటి ప్రయారిటీస్ వేరు, ఈనాటి ప్రయారిటీస్ వేరు. ఈ మోడ్రన్ యుగంలో ఆయన చెప్పిన అవుట్డేటెడ్ సిద్ధాంతాలు పనిచేయవు. ఈరోజు గాంధీజీ బ్రతికి ఉంటే నా వాదనతో ఆయన ఖచ్చితంగా అగ్రి అయి ఉండేవారు. గౌతమ్ మాటల మధ్యలోనే అతన్ని చూసి జాలీగా నవ్వాడు కృష్ణ. అవునవును, మీలాంటి వారు తమ ఓటమిని ఖచ్చితంగా ఏదో ఒక సెంటిమెంట్ వెనక దాచుకోక తప్పదు. చూడండి, గాంధీజీ పరిస్థితుల్ని బట్టి తన ఆదర్శాలు, సిద్ధాంతాలు మార్చుకున్న మనిషి కాదు.
ఆయన ఆదర్శాల ముందు ఆనాటి పరిస్థితులే తలవంచాయి. గాంధీజీ తన ఆదర్శాలని, ఆశయాలని ఆచరణలో పరీక్షించి వాటిని తాను స్వయంగా అమలు చేసి సాధించి గెలిచి సాగించిన జీవన ప్రయాణమే ఈరోజు మన స్వాతంత్ర భారతదేశానికి పునాదిరాయిగా చెప్పుకుంటున్నాం. ఏ మనిషి అయినా ఓ సిద్ధాంతాన్ని నమ్మితే, నిజాయితీగా దాన్ని ఆచరిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా అతని ముందు తల వంచక తప్పదని నిరూపించిన మనిషి గాంధీజీ. అలాంటిది ఆయన ఈ రోజున బ్రతికి ఉంటే మీ సిద్ధాంతాన్ని కరెక్ట్ అంటారని అనుకుంటున్న మీ అమాయకత్వానికి నాకు జాలేస్తోంది. కృష్ణ మాటల్లో పలికిన వ్యంగ్యం అర్థమైన గౌతమ్ అతని ముందు తాను ఓడిపోతున్నానన్న భావన కలగడంతో అవమానంతో రగిలిపోయాడు. అతని గొంతులోకి తెలియకుండానే కాఠిన్యం ప్రవేశించింది. చూడు మిస్టర్ కృష్ణ, ఇలాంటి చేతగాని వాళ్ళు డబ్బు సంపాదించలేక, అవకాశాలు దొరక్క, చావలేక బతకలేక ఏదో 4 పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు పట్టుకుని ప్రాకులాడుతుంటారు. నీలాంటి వారి వల్లనే ఈ యువత నిర్వీర్యమైపోతోంది. ఇటు స్వయంగా ఎదగలేరు, అటు బీదరికంలో బతకలేరు. జీవచ్ఛవాల్లా తిరుగుతూ ఉంటారు. నీకు తెలుసా, ఈ రోజున మన ప్రభుత్వాలను, సమాజాన్ని, ఈ మధ్యతరగతి మనిషి ఆయువుని, చివరికి ప్రకృతిని కూడా శాసిస్తున్నది మా కార్పొరేట్ సామ్రాజ్యమే. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చేతగాని ప్రతివాడు గాంధీజీ సిద్ధాంతాలు వాడుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆనాడు గాంధీజీ ఏం చెప్పాడన్నది ముఖ్యం కాదు, ఈరోజు మనకి ఏం కావాలన్నదే ప్రధానం. గాంధీజీ ఎప్పుడో 60 ఏళ్ల క్రితం చెప్పింది ఇప్పటికీ అదే సిద్ధాంతం చెల్లుబాటు అవుతుందనుకోవడం అవివేకం. పక్కవాడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం లైన్లో ఎప్పుడు చివరినే ఉండిపోతాం. అందుకే గాంధీజీ చెప్పింది గతానికి వదిలేసి మనం భవిష్యత్తులోకి దూసుకెళ్ళిపోదాం. అనర్గళంగా సాగిపోతున్న గౌతమ్ స్వరం ఇంకా చాలు అన్న కృష్ణ గర్జన అతను టేబుల్పై బలంగా చర్చిన శబ్దానికి అప్రయత్నంగానే మూగబోయింది. పర్జన్య గర్జన లాంటి కృష్ణస్వరం మరొకసారి మారుమ్రోగింది. నువ్వు ఈ దేశంలోనే పుట్టావా? అసలు నువ్వు భారతదేశ పౌరుడివేనా? ఏమిటి నువ్వు చెప్పేది? గాంధీజీని గతానికి వదిలేసి భవిష్యత్తులోకి దూసుకుపోతావా? గాంధీజీ అంటే ఏమిటో తెలుసా నీకు? ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు తెలుసా నీకు? గాంధీజీ గురించి ఒక్క విషయమైనా తెలుసా? నీలాంటి వాడికి ఈ దేశంలో ఉండే హక్కే లేదు. గాంధీజీని గౌరవించలేని నిన్ను ఈ దేశం ఎందుకు గౌరవించాలి? మేమెందుకు నీ మాటలు వినాలి? అసలు నీలాంటి వారి వల్లనే ఈ దేశంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయి. నీలాంటి వారి మాటలు వినే ఈరోజు యువత నేరాలకి అలవాటు పడి నిర్వీర్యమైపోతోంది. అత్యధికంగా డబ్బులు సంపాదించడమే ప్రతిభకి నిదర్శనం అనుకునే నీకు ఒక విషయం చెప్తా విను. ఈ రోజున ప్రపంచంలో కోట్ల ధనం సంపాదించిన వారు లక్షల్లో ఉన్నారు. కానీ గాంధీజీలాగా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో సాధించి గెలిచి దేశానికి మేలు చేసిన వారు ఒక గాంధీజీ మాత్రమే. అందుకే డబ్బు సంపాదించడం కన్నా సమాజాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత అంటాను. సత్యాహింసలనే నమ్మి వాటిని నిజాయితీగా ఆచరించి మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఒకే ఒక్కడు గాంధీజీ. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు చేతనైతే నీతి నిజాయితీలతో వ్యాపారం చేయండి. మనుషుల బలహీనతలతో కాదు, మానవత్వంతో వ్యాపారం చేయండి. డబ్బే ప్రధానం, విలువలు వ్యర్థం అనుకునే నీలాంటి వారు మా యువతకే ఆదర్శమని అనుకోవడం మా దురదృష్టం. తూటాల్లా దూసుకొస్తున్న కృష్ణ మాటలు పూర్తి కాకముందే గౌతమ్ చెయ్యి ఆవేశంగా పైకి లేచింది. యూ అంటూ కృష్ణ మీదకు వెళ్లబోతున్న గౌతమ్ని ముందుకు బోర్లా పడిపోయి మరీ అడ్డుకున్నాడు ప్రిన్సిపల్. అప్పటిదాకా తన్మయంగా కృష్ణ మాటలు వింటున్న రామానుజం గారికి ఏం జరుగుతుందో అప్పుడు కానీ అర్థం కాలేదు. ఒక్క ఉదుటన కృష్ణ దగ్గరికి వచ్చి అతని చేతిలోని మైకును లాగేసుకున్నాడు. వెనకే పరిగెత్తుకొచ్చిన లెక్చరర్లు కృష్ణని అమాంతం కిందికి లాగేశారు. ఆ ఊపికి స్టేజీ మెట్ల మీద నుండి కిందికి జారి పడిపోయాడు కృష్ణ. ఆ కొద్దిపాటి గ్యాప్ చాలు గౌతమ్కి ప్రత్యర్థిని దెబ్బతీయటానికి. వెంటనే అతను అలర్ట్ అయిపోయాడు. మైక్ సరిచేసుకుంటూనే గొంతు సవరించుకున్నాడు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గాంధీజీ ఆదర్శాల గురించి ఈ రోజున నీతులు వల్లిస్తున్న వాళ్ళు ఈ కాలేజీ గేటు దాటి బయటికి వచ్చాక వాళ్ళ మాటలు వాళ్లే మర్చిపోతారు. ఈ నీతి సూత్రాలు మీకు అన్నం పెట్టవు. కడుపు మాడిన రోజున నీకు నువ్వే అడ్డదారులు వెతుక్కుంటావు. ఇది నా ఛాలెంజ్. గౌతమ్ గొంతులో వినిపిస్తున్న అహం తనని ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. ఆ ఫీలింగ్ కృష్ణని మళ్లీ లేచి నిలబడేలా చేసింది. కాదు, ఏనాటికి కాదు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. నిజానికి డబ్బు సంపాదన పెద్ద కష్టమేమీ కాదు. అదో బ్రహ్మ విద్య కాదు. నీలాగా నీతి నిజాయితీ వదిలేసి విలువలు తాకట్టు పెట్టి వ్యాపారం చేస్తే నేను నీకంటే ఎక్కువ సంపాదించగలను. కానీ ఒక్క 4 సంవత్సరాలు నువ్వు గాంధీజీ సిద్ధాంతాలు నీతి నిజాయితీలతో ఆచరించి చూపగలవా? నీ వల్ల కాదు.
నీలాంటి వాళ్ళని మాకు ఆదర్శంగా చూపించి నిన్ను ముఖ్య అతిథిగా పిలవటం ఈ కాలేజీ దురదృష్టం. నిన్ను యూత్ ఐకాన్ అనుకోవడం మా స్టూడెంట్స్ అమాయకత్వం. కృష్ణ చేతిలో మైకు లేకపోయినా అతని కంఠం బలంగా గంభీరంగా మారుమ్రోగిపోతోంది. యూ రాస్కెల్ అంటూ గౌతమ్ బలంగా విసిరిన మౌత్ పీస్ వేగంగా వచ్చి కృష్ణ తలకి సూటిగా తగిలింది. అమ్మా అంటూ కింద పడిపోయిన కృష్ణని లేపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. క్రింద పడిపోయిన కృష్ణకి తనని ఎవరో బలంగా లాగి పక్కకి తొయ్యడం, ఎన్నో జతల కాళ్ళు తన మీద నుంచి తొక్కుకుంటూ తోసుకుంటూ పరిగెత్తడం లీలగా తెలుస్తోంది. మెల్లగా స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తోంది. గౌతమ్ కోపం ఇంకా చల్లారలేదు. అతని ముఖంలో మారిపోతున్న రంగుల్ని చూస్తున్న కొద్దీ ప్రిన్సిపల్కి గొంతు తడారిపోతోంది. గౌతమ్ ముందు వంగి వంగి దండాలు చేస్తూనే కృష్ణని తిట్టడం మొదలుపెట్టాడాయన. ఈ క్షణమే తాను కృష్ణని రెస్టికేట్ చేస్తున్నానని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని, అసలు అతని డిగ్రీనే చెల్లకుండా చేస్తానని ఇంకా ఏదేదో చెప్పేస్తున్నాడు. గౌతమ్ ఒక అవతార పురుషుడని, అతను మాత్రమే యూత్ ఐకాన్ అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నాడు. అవేమీ వినిపించుకోకుండానే కారు దగ్గరికి నడిచాడు గౌతమ్. కారు ఎక్కబోతున్న గౌతమ్ ఆగు అన్న అరుపుతో చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. అతనికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు కృష్ణ. చెదిరిపోయిన జుట్టు, నలిగి చిరిగిన చొక్కా, మండుతున్న కళ్ళు అతన్ని ఒక అగ్నిగోళంలాగా మార్చేశాయి. ఆగు, నా ఛాలెంజ్కి సమాధానం చెప్పు. డబ్బు డబ్బు డబ్బు, ఇంకా ఎంత సంపాదించగలవు నువ్వు? నీకంటే ధనవంతులు ఈ లోకంలో 100 మంది ఉన్నారు. ఒక్కసారి నీ కార్పొరేట్ లోకం కిటికీ తెరిచి చూడు. ఎంత సంపాదించిన కోటీశ్వరుడైనా ఈ దేశానికి జాతిపిత కాలేడు. చేతిలో పైసా లేకపోయినా, ఒంటి మీద ఖరీదైన సూటు లేకపోయినా గాంధీజీని అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు. అదే జీవితం అంటే, జీవిత సాఫల్యం అంటే. నీకు చేతనైతే 1-2 సంవత్సరాలు ఆయనలాగా సత్య అహింసలు, నీతి నిజాయితీలు పాటించి చూపించు. గాంధీజీ సిద్ధాంతాలు పాటించినా నీకు గెలుపు అంటే, జీవితం అంటే అర్థం కాకపోతే, నువ్వు జీవితంలో ఓడిపోయానని అనుకుంటే అప్పుడు నమ్ముతాను గాంధీజీ సిద్ధాంతాలకి కాలదోషం పట్టిందని. గాంధీజీ చెప్పిన విషయాలు, ఆదర్శాలు యువతకి ప్రయారిటీస్ కాదని అప్పుడు నమ్ముతాను. ఇది నా ఛాలెంజ్. దమ్ముంటే ఒప్పుకో. గట్టిగా అరుస్తున్న కృష్ణని గౌతమ్ తాలూకు బౌన్సర్లు లాగి అవతలకి విసిరేశారు. ఆ విసురుకి దూరంగా వెళ్ళి పడిపోయాడు కృష్ణ. 3వ భాగం వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.